అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన బట్టలు సామాన్ అంతా కూడా సెట్ చేస్తున్నాను అనమాట. మీ దాంట్లో ఎంతమంది ఇట్లా రేపేమన్నా ఉన్నాయంటే కావాల్సినవి అన్ని ఇట్లా ఒక దగ్గర పెట్టుకుంటారు సూట్ కేసుతో సహా. నేనైతే కంపల్సరీగా అన్నీ ఇట్లా పెట్టుకుంటాను, ఎందుకంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ ఉండదు కాబట్టి. ఏ మూమెంట్కి అది గుర్తుకొస్తే అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా, మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి. ఈ సూట్ కేసు అంతా కూడా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, గాజులు ఇవే ఉన్నాయన్నమాట. ఇవేమో బట్టలు, ఇదేమో ఎక్స్ట్రా డ్రెస్ అనమాట. సో సూట్ కేసు అయితే సదిరేసుకుందాం. అంతకన్నా ముందైతే మనం ఫ్రెష్ అయిదాం. పారి ఫ్రెష్ అవ్వడంటే అదికి వచ్చింది. ఇట్లా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, ఏమైనా షూట్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ డే అప్పుడు పిలవకుండా కొన్ని చుట్టాలు వస్తాయి. అవేంటివో తెలుసా? పింపుల్స్. మరి ఇప్పుడు నా ఫేస్ మీద ఎందుకు లేవో తెలుసా? ఎస్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లేట్ నైట్ షూట్స్ చేస్తా, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, వీటన్నిటి వల్ల పింపుల్స్ వస్తాయి. ఇక ఇటువంటి స్పెషల్ టైమ్స్లోనైతే పిలవకుండా వచ్చేస్తాయి, దానివల్ల ఇంకా స్ట్రెస్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు నాకు అసలు బాధ లేదు. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేందో తెలుసా? అది ఇప్పటి సొల్యూషన్ కాదు, నేను టీనేజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నా. సో ఐ ట్రస్ట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. సో ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది 100% న్యాచురల్గా డిరైవ్డ్ నీమ్ నుంచి తయారు చేసారనమాట. సో ఇది ఒక జెంటిల్ క్లెన్జర్. ఇది ఇంప్యూరిటీస్ని క్లీన్ చేసుడుతో పాటు పింపుల్స్ని కూడా క్లియర్ చేస్తుంది. సో నీమ్ అనేది ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. మీ అందరికీ తెలుసు దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని. అండ్ ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది మనకు పింపుల్ని కాజ్ చేసే బ్యాక్టీరియాని 99.9%ని కిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇది మనకు ఫస్ట్ వాష్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంటుంది. అండ్ ఇది మన స్కిన్ మీద జెంటిల్గా ఉంటుంది, పింపుల్స్ మీద టఫ్గా ఉంటుంది. ఈ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది సోప్ ఫ్రీ అండ్ అట్లనే పారాబెన్ ఫ్రీ. అండ్ ఇది ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అక్రాస్ ఇండియా. అండ్ అంతేకాక ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. సో ఫస్ట్ ఫేస్ నంతా వెట్ చేసుకొని మనకు కావాల్సినంత అమౌంట్ ఈ ఫేస్ వాష్ని తీసుకొని జెంటిల్గా స్కిన్ మీద అంతా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ దీన్ని క్లీన్ చేయాలన్నమాట. దాని తర్వాత వాటర్తోని కడిగేస్తే సరిపోతుంది. దీన్ని డైలీ 2 times యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో పింపుల్ ఫ్రీ అండ్ అట్లనే హెల్దీ స్కిన్ని హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తోని ఎక్స్పీరియన్స్ చేయండి. చూసిరు కదా స్కిన్ ఎంత జెంటిల్గా క్లీన్స్ అయిందో. నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయింది. సో మీరు కూడా కావాలి అంటే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ హిమాలయ యాప్ ఇంకా వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. సో ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది, అందుకోసం ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసుకుని ఇప్పుడు సూట్ కేసులో ప్యాక్ చేసుకుంటా. సో ఇప్పుడు పోయి మనము బట్టలు చదువుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం. ఇక బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. అయితే పాత మంగళసూత్రంకి ఆ పుస్తలు తీసి కొత్తదానికి వేయాలి కాబట్టి ఫస్ట్ పసుపు కొమ్మ వేసుకున్న మెడల. నెక్స్ట్ ఆ మంగళసూత్రంకి ఆ హుక్కులతో జాయిన్ చేసినాను అనమాట. సేమ్ పెళ్లి చేసినట్టే చేసిర్రు. సో మధ్యలో అడ్డుతెర పెట్టి తర్వాత తీసేసిర్రు. దాని తర్వాత దండలు మార్చుకున్నాం. దాని తర్వాత ఇంకా పుస్తలు కట్టించారు అనమాట. మేము పెళ్లి చేసుకునేటప్పుడు మా ఊరోళ్ళు ఎవరు లేకుండే, ఓన్లీ కొంతమందే ఉండే. ఇక ఇప్పుడేమో మా ఇంటి కాడ మా గుడి కాడ చేసుకున్నాను కాబట్టి మా వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అంటే నేను ఎప్పుడు ఏం పండుగలు చేసినా ఎవరెవరు ఉంటారో నాకు కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. ఇప్పుడు అన్న కూడా ఉన్నాడు అనమాట. మళ్ళీ నాకు మేనమామ మన అన్ననే అయిండు అనమాట. దేవుడికి అన్ననే అయిండు, నాకు కూడా అన్ననే అయిండు. సో ఇక మేము దండలు వేసుకున్నాం. దండలు వేసుకున్నాడు అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణం అయిన తర్వాతనే మా కళ్యాణం కూడా చేసినాం కాబట్టి పాప మా వాళ్ళు తినకుండా అట్లనే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అక్షంతలు వేసుకున్నాం మేమిద్దరము. మేమేమో తల్వాలు పోసుకున్నాం అనమాట. సో తల్వాలు పోసుకున్నాం. ఇక సేమ్ పెళ్ళిలో చేసినట్టే కూసుండి పోసుడు, నిలుసుండి పోసుడు ఇవన్నీ చేపించింది మా అయ్యవారు. సిగ్గంటే సిగ్గైంది కానీ అప్పుడు వేసుకోలేం కదా, ఇప్పుడు ఇంకా గమ్మత్ అనిపించింది. మేమేమో మంచిగా మేము పెళ్లి చేసుకున్న గుళ్ళే పెళ్లి చేసుకోవాలని మస్తు ఆశపడ్డాం కానీ అది జరగలేదు. ఇప్పుడంటే ఇట్లా చేసుకుంటున్నాం కానీ ఇంకో 15 సంవత్సరాలకో లేకపోతే 20-25 సంవత్సరాలకో మళ్ళీ పెళ్లి లెక్క పూర్తి పెళ్లి లెక్క మంచిగా చేసుకుంటాం. పెళ్లి చూపులు, సంగీతు, హల్దీ ఇవన్నీ మా పిల్లలు వచ్చినాక మా పిల్లలతో కలిసి చేసుకుంటాం అనమాట. అందుకోసం ఈసారి ఇంతే సింపుల్గా కానిచ్చేసినాం. మా వాళ్ళ కోసం మా కోసం చేసుకున్నాం, నెక్స్ట్ మా పిల్లల కోసం చేసుకుంటాం అనమాట. సో ఈడ దండలు మార్చుకున్నాడు, అక్షంతలు వేసుడు అయిపోయిన తర్వాత చిన్నగా మంగళసూత్రాలకు పూజ చేయించారు అనమాట. అయ్యవారు చెప్పారు ఏంటంటే మంగళసూత్రాలు అవే పుస్తలు చేంజ్ చేసినప్పుడు ఎప్పుడన్నా సరే దేవుని దగ్గర పెట్టి చిన్నగా పూజ చేయించుకొని వేసుకోవాలట. నాకు ఆ రోజే తెలిసింది.
మళ్ళీ ఈడన్న పుస్తలు తీసుకుపోయి అందరికీ దండం పెట్టించినాడు అనమాట. ఇక మా ఆయన పుస్తలు తాడు కట్టేస్తున్నాడు. మంత్రాలు చదువుతుండే అయ్యేవారు. వేసేసాను మేడం, అందరు సపోర్ట్ పెట్టారు. మళ్ళీ పుస్తల తడికి పసుపు కుంకుమ కూడా పెట్టించారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. ఇక మెట్టలు కూడా మా ఆయనే పెట్టిండు. నాకు ఫస్ట్ పెళ్ళప్పుడు కూడా మా ఆయనే పెట్టిండు, ఇప్పుడు కూడా మా ఆయనే పెట్టిండు. ఫస్ట్ పెళ్ళి అంటుంది మా పెళ్ళైన రోజు కూడా ఈ కాళ్ళకు దండం పెట్టుకున్నా. తర్వాత అయ్యవాళ్ళు అందరు దీవెనార్తలు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు వచ్చి మంచిగా అక్షంతలు వేసారు మాకు. దేవుడి ప్రసాదాలు గినన్నీ అప్పుడే ఒళ్ళో పెట్టారు అనమాట. వెంకటేశ్వర స్వామి దీవెనార్తలు తీసుకున్నాక ఇక మళ్ళీ ఆడ కూర్చుంటే అందరు వచ్చి అక్షంతలు వేసి దీవెనార్తలు ఇచ్చారు. అక్కలు అత్తమ్మలు అందరు వచ్చారు. ఒకళ్ళు వెనక ఒకళ్ళు అందరు వచ్చి అక్షంతలు వేసారు. చూడురే, సో ఇట్లా జరిగింది మా పెళ్ళి. మేము అనుకున్నట్టు బ్రహ్మాండంగా చిన్నగా అందంగా మాకు కావాల్సిన వాళ్ళ మధ్యలో జరిగిందనమాట. సో 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి 15 ఇయర్స్కి 20, 25 ఇట్లా 5 ఇయర్స్కి చిన్నగా దేవునికి ఏమన్నా కళ్యాణం చేపించి మనం కూడా దేవుని ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంటే ఇట్లా చేసినాను అనమాట. ఏమైనా తప్పులు జరిగితే ప్లీజ్ దయచేసి క్షమించండి. ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు వచ్చారో అంతా చూడండి.